హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భూమితల్లి ప్రాపర్టీస్. ఈరోజు మేము తీసుకొచ్చిన విల్లా ఓఆర్ఆర్కి నియర్ బై ఉందండి. ఇది వచ్చేసి 3 BHK విల్లా. ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉంది. ఇది చూసుకున్నట్టయితే ఎంట్రన్స్ అండి, విల్లా ఎంట్రన్స్. ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీ లోపల ఉందండి. ఇది టోటల్ స్క్వేర్ యార్డ్స్ వచ్చి 200 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్ట్ చేయబడి ఉంది. ఇదేనండి ఆ హౌస్ వచ్చేసి. ఎంట్రన్స్ చూసుకున్నట్టయితే మొక్కలు సైడ్కి పెట్టుకోవడానికి ప్లేసింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. పార్కింగ్ ఏరియా అండి ఇది వచ్చేసి. పార్కింగ్ ఏరియాలో ఒక కార్ అయితే పార్క్ చేసుకోవచ్చు విశాలంగా. దానికి మార్బుల్ వర్క్ కానీ పైన సీలింగ్ వర్క్ కానీ ఫినిష్ అయిపోయి ఉంది. సింపుల్ డిజైన్తో అయితే సీలింగ్ వర్క్ ఫినిష్ చేసి ఇచ్చారండి. ఎంట్రన్స్ చూసుకున్నట్టయితే డోర్ వచ్చి టేక్ వుడ్ డోర్ అండి. హాల్ వచ్చేసి చాలా విశాలంగా అయితే ఉందండి. మనం చూసుకున్నట్టయితే మనకి 2 విండోస్ అయితే ప్రొవైడ్ చేశారు వెంటిలేషన్ కోసం. వెంటిలేషన్ అయితే చాలా బాగుంది. ఈ హౌస్కి వచ్చేసి మనకి మార్బుల్ వర్క్ అయితే ఫినిష్ అయిపోయి ఉంది. స్టెప్స్ వర్క్ కూడా ఫినిష్ అయిపోయి ఉందండి. కిచెన్ ఓపెన్ కిచెన్ వచ్చింది. ఓపెన్ కిచెన్ రావటం వల్ల కొంచెం స్పేస్ అయితే మనకి స్పేషియస్గా అయితే కనబడతా ఉంది హౌస్ అనేది. ఇది కిచెన్ ఏరియా అండి. కిచెన్ ఏరియాలో చూసుకుంటే మార్బుల్ వర్క్ కానీ టైల్స్ వర్క్ కానీ ఫినిష్ అయిపోయి ఉంది. షెల్ఫ్స్ కూడా ఇచ్చారు. మనం ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ కోసం మనం కబోర్డ్ వర్క్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి వన్ ఆఫ్ ది బెడ్రూమ్ ఏరియా అండి. బెడ్రూమ్ ఏరియా కూడా చాలా విశాలంగా అయితే ఉంది. టైల్స్ వర్క్ ఫినిషింగ్ అయితే అయిపోయిందండి. దానికి అటాచ్డ్ వాష్రూమ్ వచ్చింది. దానికి టైల్స్ వర్క్ ఫినిషింగ్ అనేది వచ్చింది. చాలా క్లాస్ లుక్ అయితే ఉందండి విల్లా వచ్చి. కన్స్ట్రక్షన్ కూడా చాలా బాగుంది. ఇది వచ్చేసి దేవుడి రూమ్ అండి. దేవుడి రూమ్లో కూడా టైల్స్ వర్క్ అనేది ఫినిష్ చేసి ఇచ్చారు మనకి. అట్లాగే మనం చూసుకున్నట్టయితే సైడ్ స్పేసింగ్ అండి. సైడ్ స్పేసింగ్ అనేది మనకి వాస్తు ప్రకారం ఎంత కావాలో అంత ప్రొవైడ్ చేశారండి. 2 feet దాకా అయితే ఉంటుంది సైడ్ స్పేసింగ్ అనేది. కలరింగ్ కూడా అయిపోయింది. ఒక కోటింగ్ కలరింగ్ అయితే అయిపోయింది కనబడతా ఉంది. ఇప్పుడు మనం పైకి వెళ్ళి చూద్దామండి. ఫస్ట్ ఫ్లోర్ స్టెప్స్ కూడా మనకి మార్బుల్ వర్క్తో ఫినిష్ చేసి ఇచ్చారు. ఇది ఫస్ట్ ఫ్లోర్ ఏరియా అండి. ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో కామన్ ఏరియాలో ఒక సోఫా వేసుకుని ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకోవటానికి దేనికైనా చాలా సూపర్గా ఉంటుందండి. ఇల్లు మొత్తానికి వెంటిలేషన్ అయితే చాలా ఎక్సలెంట్గా కనబడుతూ ఉందండి. ఇది వచ్చేసి మనకి ఫస్ట్ ఫ్లోర్లో బాల్కనీ అండి. బాల్కనీ చూడండి ఎంత విశాలంగా ఉందో. బయట మనకి గ్లాస్ ఫిట్టింగ్ అనేది వచ్చింది. నియర్ బై ఓఆర్ఆర్ ఉండటం వల్ల కొంచెం మనకి బెనిఫిట్స్ అనేవి చాలా ఉంటాయండి దీనికి, ఈ హౌస్కి. ఇది వచ్చేసి వన్ ఆఫ్ ది బెడ్రూమ్ ఏరియా ఫస్ట్ ఫ్లోర్లో. ఇది కూడా చాలా విశాలంగా అయితే ప్రొవైడ్ చేశారు. దీనికి కూడా టైల్స్ వర్క్ ఫినిష్ అయిపోయి ఉంది. అటాచ్డ్ వాష్రూమ్ వచ్చిందండి. అటాచ్డ్ వాష్రూమ్ కూడా మనకి టైల్స్ వర్క్ ఫినిషింగ్ అనేది వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక బెడ్రూమ్ ఏరియా ఉందండి. దీనికి కూడా అటాచ్డ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. దానికి టైల్స్ ఫినిషింగ్ అయితే అయిపోయి ఉంది. మనం చూసుకున్నట్టయితే బెడ్రూమ్ కూడా విశాలంగానే ప్రొవైడ్ చేశారండి విత్ టైల్స్ ఫినిషింగ్. ఇది ప్రైమ్ లొకేషన్లో ఉండటం వల్ల మనకి హాస్పిటల్స్ కానీ స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ అన్నీ దగ్గరలో ఉంటాయండి. షాపింగ్ మాల్స్ కూడా నియర్ బై ఉన్నాయి. ఇప్పుడు మనం పైన ఫుల్ టెర్రస్కి వెళ్ళి చూద్దామండి. లొకేషన్ అనేది చాలా ఎక్సలెంట్గా కనబడతా ఉంది. డెవలప్మెంట్స్ కూడా చాలా ఫాస్ట్గా అవుతున్నాయి ఈ చుట్టుపక్కల. అలాగే మనం చెప్పుకోవాలంటే చెట్లు కానీ నేచర్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఏరియా లొకేషన్ వచ్చి NFC నగర్ నియర్ B1 బస్ స్టాప్, గట్కేసర్. ప్రైజింగ్ వచ్చి 7,000 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ చెప్తున్నారండి. నెగోషియేషన్ కూడా చేయొచ్చు.